అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందిన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది స్కెడ్యూల్ రోస్టరింగ్లో పదే ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న 3 సీనియర్ అధికారులను తక్షణమే బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది. నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో సంబంధిత అధికారులపై తక్షణమే అంతర్గత క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించాలని టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కోరింది. ఈ 3 అధికారులలో ఎయిర్లైన్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందిన నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది స్కెడ్యూల్ రోస్టరింగ్లో పదే ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న 3 సీనియర్ అధికారులను తక్షణమే బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ఈ 3 అధికారులు చేసిన ఉల్లంఘనలు ఏంటి? వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఇదే దాంట్లో తప్పులు చేయడం జరిగిందా? ఆ 3 అధికారులు ఎవరు? ఇక ఎయిర్ ఇండియా క్రాష్ లో అహ్మదాబాద్ ఘటనలో దాదాపుగా ఇప్పటిదాకా 270 మంది చనిపోయారు. 242 మంది విమాన సిబ్బంది కానీ ప్యాసింజర్స్ కానీ ఉన్నారు. మరి వాళ్ళతో పాటు ఇంకా 28 మంది ఈ బయట వ్యక్తులు చనిపోవడం జరిగింది ఆ బిల్డింగ్ మీద ఈ ఫ్లైట్ కోల్డంతో. మరి ఈ ఘటన జరుగుతుంది దాదాపుగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ టీం మొత్తంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాదాపుగా దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అయితే తయారు చేసింది. మరి ఈ ప్రాథమిక నివేదికను చూసిన తర్వాత 3 అధికారులని సస్పెండ్ చేయడం, వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇంకా పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది. అయితే 3 అధికారులు అయితే మాత్రం సస్పెండ్ అయ్యారు. మరి దీనికి సంబంధించిన దర్యాప్తును చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పేసి కూడా 3 నెలల్లో నివేదిక తీసుకొచ్చి సమర్పిస్తామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ఘటన మామూలు ఘటన కాదు. దేశ చరిత్రలోని, ఏవియేషన్ హిస్టరీలోని, భారతదేశ చరిత్రలో ఇది బ్లాక్ బస్టర్, అంటే చాలా పెద్ద దుర్ఘటన. ఇలాంటి దుర్ఘటనకి సంబంధించి ఇలాంటి దుర్ఘటన జరగటం అనేది కొంత అందరూ కూడా చాలా ఎవరు కూడా ఊహించాల ఇలాంటి ఘటన జరుగుతుంది. దేశంలో 5 దుర్ఘటనలు జరిగితే 5 దుర్ఘటనల్లో కూడా ఇదే టాప్ అని చెప్పాలి. 279 మందిని పట్టణ పెట్టుకున్న దుర్ఘటన. మరి ఈ విషయాన్ని అంతా ఆషామాషిగా వదలట్లేదు కేంద్ర ఏవియేషన్. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా సీరియస్ అయ్యారు దీనికి సంబంధించి. తప్పిదం ఎక్కడ జరిగింది అనేది చాలా కీలకం కాబోతుంది. ముఖ్యంగా రికార్డర్స్ 2 రికార్డర్స్ తీసుకున్నారు. మరి మెయిన్ గా బ్లాక్ బాక్స్ సంబంధించి మొత్తంగా కూడా విశ్లేషణ చేశారు. బ్లాక్ బాక్స్ లో పెద్దగా ఏమీ రాలేదు. బ్లాక్ బాక్స్ లో వచ్చింది ఏంటంటే ఓన్లీ మేడే అంటూ పైలట్లు సౌండ్స్ చేయటం. ఆ టైంలో ఇంకా అది ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది ఫ్లై అయిన తర్వాత 30-40 సెకండ్లోనే మొత్తం కూలిపోయింది. మరి అక్కడికి వాళ్ళకి వాళ్ళు ఇంకా చెప్పడానికి వాళ్ళకి ఏం లేదు, ఆలోపి కూలిపోయింది. కాబట్టి ఆ వాయిస్ వరకే వచ్చినాయి, మేడే లాస్ ద ట్రస్ట్, వి కాంట్ లిఫ్ట్ అని చెప్పేసి అన్నారు. ఆ 3 వర్డ్స్ మాట్లాడారు. ఆ 3 వర్డ్స్ మినహాయించి అందులో ఏమీ జరగలేదు. లోపల ప్యాసింజర్స్ ఒక ఆర్తనాదాలు అవన్నీ కూడా వినిపించింది. చాలా బాధాకరంగా, అసలు ఆ కాక్పిట్ వాయిస్ రికార్డు వింటుంటేనే చాలా బాధాకరంగా అనిపించింది. మరి ఏదేమైనా సరే దుర్ఘటన జరిగింది. అది ఒక్క దుర్ఘటన ఇక్కడతో ఆగలేదు. విషయం ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్స్ లోనే చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ ఆ దుర్ఘటన జరిగిన తర్వాత 3 రోజుల్లో మరో 3 ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతిక లోపం వచ్చాయి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మంటలు వచ్చాయి. మళ్ళీ దాదాపు 2 హెలికాప్టర్లు కూలిపోయాయి. అసలు ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్టుగైతే అత్యంత సేఫ్ గా ఉన్న ప్రయాణం అంటే విమాన ప్రయాణమే. మరి అలాంటి విమాన ప్రయాణం అంటే ఇప్పుడు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ తిరిగి కిందకి దిగుతామా, ఇంటికి వెళ్తామా, వెళ్ళలేమా అన్న భయం అనేది ప్రజల్లో వచ్చేసింది. మరి ఈ దెబ్బతో ఇక ఎయిర్ ట్రావెల్ అనేది చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రజలు కూడా భయపడుతున్నారు. ట్రావెల్ చేయాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ట్రావెల్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రజలు భయపడుకోకుండా అన్ని విధాల వాళ్ళకి
సేఫ్ గా ట్రావెల్ చేసేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. ఈ విమాన ప్రమాదాలను తగ్గించేందుకు, అలాగే ఎయిర్లైన్స్ లో ముఖ్యంగా ఈ నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి 1:10కి ఎగరాలి ఫ్లైట్, అది టేకాఫ్ అవ్వాలి, కానీ 1:40కి అయింది. అక్కడ ఏం జరిగింది, ఈ అరగంటలో ఏం జరిగింది అనే దాని మీద డీప్ గా ఇన్వెస్టిగేషన్. ఇదే చాలా కీలకమైనది ఈ ఫ్లైట్ కుప్పకూలడానికి. ఈ అరగంటలో ఫ్లైట్ ఇంజన్స్ ప్రాబ్లం వచ్చినాయని సుమిత్ అగర్వాల్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సుమిత్ అగర్వాల్ దీనికి సంబంధించి ఏటీసీకి చెప్పడం, తర్వాత మళ్ళీ రెక్టిఫై అయిపోయింది చెప్పడం. అంటే ఏం జరిగింది ఇక్కడ, పైలట్ ఏమి వెళ్ళి రిపేర్ చేయడు కదా, ఫ్లైట్ ని రిపేర్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు చూసుకోవాలి, ఫ్లైట్ ని సేఫ్ గా తీసుకోవడం, సేఫ్ గా పంపించారు దిగిన తర్వాత. మరి అక్కడ ఇంజనీర్స్ ఏం చేశారు, ఇంజన్ లో ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా దాన్ని సాల్వ్ చేయకుండానే దాన్ని బయటకు వదిలేశారు. దాంతోనే ఇక్కడ సమస్య వచ్చింది, ఫ్లైట్ కూలిపోయింది. ఇన్వెస్టిగేషన్ అనేది చాలా సీరియస్ గా జరుగుతుంది, ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. మరి 3 నెలల్లో నివేదిక కూడా దీనికి సంబంధించి కేంద్రం సమర్పిస్తుంది. థ్యాంక్ యూ ఆర్కే.